నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. మీరు విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారా? కానీ పాస్పోర్ట్ ఎలా పొందాలి, వీసా ప్రాసెస్ ఏంటి, ఎటువంటి స్కిల్స్ అవసరం లాంటి విషయాలపై పెద్దగా ఐడియా లేదా? డోంట్ వరీ, మీకు సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఫారెన్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు ఇంకా ఎలాంటి సహకారం అందిస్తున్న వివరాలను ఈ వార్తలో చూద్దాం. టామ్కామ్కు మరిన్ని బాధ్యతలు. శిక్షణ నుంచి ఉద్యోగం వరకు చేయూత. విదేశాలకు సేవలను విస్తరించాలి. స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్. ఏటీసీల్లో అత్యాధునిక కోర్సులకు ప్రాధాన్యం. డిమాండ్ మేరకు నర్సింగ్ కళాశాలలు. శక్తి శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. విదేశీ ఉద్యోగాల కోసం తెలంగాణ యువతకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలు, పాస్పోర్ట్లు ఇప్పించడంతో పాటు ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని అక్కడకు వెళ్లిన ఉద్యోగులకు సమస్యలు ఎదురైతే వారికి అండగా నిలిచి న్యాయం చేయాలని, అందుకు సంస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్తూ ఉంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని సీఎం తెలిపారు. కార్మికులను విదేశాలకు తరలించే ఏజెంట్ల వివరాలు సేకరించి వారు పంపించే ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు టామ్కామ్ మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని సీఈఓగా నియమిస్తామని వెల్లడించారు. ఉద్యోగార్థులకు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్లోనూ శిక్షణ ఇప్పించాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జర్మనీ, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ తదితర భాషలు నేర్చుకునేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక విభాగం నెలకొల్పాలన్నారు. విదేశీ భాషలు నేర్పేందుకు ఆ భాషలో పట్టున్న స్థానికులతో పాటు ఆయా దేశాలకు చెందిన శిక్షకులను రప్పించాలని సీఎం పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినట్లే బ్లూ కాలర్ జాబ్లకు శిక్షణ పొందే వారికి స్కాలర్షిప్లు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రీలొకేటెడ్ చెట్లను నాటాలని సూచించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పెద్ద సంఖ్యలో ఇంటర్న్షిప్లు చేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. చదువుకుంటూనే ఇంటర్న్షిప్ చేయడం ద్వారా వారికి ఉపకార వేతనం లభిస్తుందని, భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకుంటారని పేర్కొన్నారు. ఏటీసీల్లో ఈవీ సర్వీసులు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.